దేవునికి స్తోత్రం. ఏదిన ఆది సంభూతుడైన దేవదేవుడైన యెహోవా ఆశీర్వాద వాగ్దానం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14. ప్రియా ఆది సంభూతుడగు దేవదేవుని పిల్లారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని పిల్లారా, మీరందరూ బాగున్నారు కదూ? సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుడైన యెహోవా మహాకృప నిత్యం నిరంతరం మీతో ఉండాలని, మీ పక్షాన ఉన్నతమైన మహోన్నతమైన సర్వోన్నతమైన కార్యం ఆ దేవదేవుడు జరిగించాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థనా అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ యొక్క ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బిడ్డలుగా ఆయనలో ఆయనతో కొనసాగండి. దేవదేవుని బిడ్డలారా, మన అవసరాల హక్కులు తీర్చడానికి మన ప్రియ కన్న తండ్రి అయిన దేవదేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని విస్తరించడానికి మహిమాస్వరూపుడుగా, మహిమానితుడిగా, పూజనీయుడిగా, పూజారుగా ఆయన నిల్చున్నాడు. ఆ ఆది సంభూతుడైన దేవదేవుడు తన శాశ్వత కృపతో మిమ్మల్ని విస్తరింపచేయగల గొప్ప దేవుడే. ఏదేను వలె మనలను దేవుడు సస్యశ్యామలముగా చేసి ఆశీర్వదించున్నాడు, విస్తరింపజేయుచున్నాడు. దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా నశించరు. ఒక పండులోని విత్తనములను లెక్కించవచ్చు, కానీ విత్తనములోని ఫలములను లెక్కించలేం అనున్నది ఒక సామెత. విత్తనాలు దేవుని ఆశీర్వాదం వలన పెరిగి చెట్లై వేలాది ఫలాలు ఇస్తున్నాయి. విత్తనాలు విత్తువాన్ని గురించి ప్రభు చెప్పినప్పుడు అతడు విత్తిన కొన్ని విత్తనాలు 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలాన్నిస్తాయి అని చెప్పాడు. కారణం, మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించినది దేవుని కోరిక. మనం ఫలించాలి, మనం విస్తరించాలని దేవుడి యొక్క అనాది ప్రణాళిక. దేవుని బిడ్డలారా, మనం ఫలించాలి, మీరు ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలని దేవుడి యొక్క ఉద్దేశం. దేవుని పిల్లలారా, మీరు కూడా దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపచేస్తానని అబ్రహాంతో చెప్పిన రీతిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించరని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. మీరు ఆశీర్వదించబడినప్పుడు దేవుని సేవ కూడా ఆశీర్వదించబడను. దేవుడు మిమ్మను జనములకు ఫలాన్ని ఇచ్చేవారుగా చేస్తాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అబ్రహాము దశమ భాగాన్ని యాజకుడకు మెల్కీషెదకు ఇచ్చాడు. అలాగే దేవుని బిడ్డలారా, నేడు మనము కూడా బహుగా ఫలించాలి. మన జీవితంలో ఆశీర్వాదకరమైన జీవితాలు మనకు ఉండాలి. దేవదేవుని యొక్క శాశ్వత కృపతో మనం ముందుకెళ్ళాలి. మనం విస్తరింపచేయవాడు మన దేవుడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి నీ గర్భఫలం నీ పశువుల మందయు దీవింపబడను అని చెప్పుచున్న మహిమానితుడు. ఎలాగూ ప్రియులారా, దేవుడు మనల్ని దీవిస్తున్నాడు చూస్తున్నాగా. దేవుడు ఎలాగూ ఇస్సాకును విస్తరింపచేసినో చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం మందు 100 ఫలం పొంది యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక గొప్పవాడయ్యాడు. నేడు దేవదేవుని పిల్లారా, యెహోవా మిమ్మలను ఆశీర్వదించే దేవుడు, యెహోవా మిమ్మల్ని దీవించే దేవుడు, యెహోవా మీ పక్షాన ఉన్నతమైన కార్యం చేసే గొప్ప దేవుడు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను ఆశీర్వదించునుగాక. దేవదేవుని బిడ్డలారా, తప్పకుండా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించగల ఆశీర్వాదకర్త, దీవెనలు గల దీవెనకర్త ఆయనే. సమస్త కార్యాలకి కార్యసాధకుడు ఆయనే. మన జీవితాలను వికసింపచేసి పరిమళింపచేసి ప్రజ్వల చేయగల గొప్ప దేవుడు మన ప్రియప్రభు అయిన దేవదేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన నామానికి భయంకరంగా, ఆయన నామానికి ఘనత, ఆయనలో ఆయనతో కొనసాగండి. అశాశ్వత లోకంలో శాశ్వతమైన దేవుని ప్రేమను మీరు పొందండి. పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క కృపతో నింపబడి ఆయన నామానికి మహిమార్థంగా మీరు ముందుకు సాగండి. ప్రభు కృప మీతో నిల్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ ఆది సంభూతుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలోని దీనదాస్తుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను దేవా. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుని దేవా, ఈ దిన వాగ్దానం చేత నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తున్నాను అన్నారు. ఆశీర్వదించే దేవుడు, విస్తరింపచేసే గొప్ప దేవుడు మీరే గనక మీ పిల్లలైన మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి మీ సన్నిధి మాకు దయచేసి ఏ షాదుల్లోని కీళ్ళలోని మేము పడకుండా దేవదేవా, పరిశుద్ధాత్మదేవా, విజయవంతన ప్రతి కార్యం మీ బిడ్డలైన మా అందరి పక్షాను పరిపూర్ణమైన కార్యాలను జరిగించి మాకు జయము విజయము ఆనందాదన సంరక్షణ దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడు పరిపూర్ణ సంపూర్ణుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ దీవించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యూ.